జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వీటిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. 44.3 కోట్లతో టీజీఐఎస్సీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎనకతల గ్రామంలో అభివృద్ధి చేయనున్న మొబిలిటీ వ్యాలీ పార్క్ కు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మరి శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ గారి చొరవతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి మరి ఏంకతల మోమిన్పేట్ మండలానికి సంబంధించి దాదాపు 862 ఎకరాలు ఒక పెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా వెంటనే దీనిపైన పనిచేయాలని మొత్తము హైదరాబాదు నలువైపులా కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఒక ప్రధానమైన ఆలోచన మా లక్ష్యం మేరకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం గత సంవత్సరం కాలం నుంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. పెట్టుబడులతో పాటు ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనే ఒక కాంక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం మా ప్రభుత్వం. ఈరోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన యువతరానికి ఉపాధి కల్పించాలని మా స్పీకర్ గారు, శాసనసభ్యులందరూ కూడా అనేక సందర్భాల్లో వారి కోరిన అంశాన్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులే కానీ, అదేవిధంగా మా ప్రభుత్వ చీఫ్ విప్ గారే కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ నీటి వనరులకు సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా తెలుసు. ఇదంతా కూడా రెయిన్ ఫెడ్ ఏరియా, వర్షాధారం వల్ల వ్యవసాయం నడిచే ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయం చాలా తక్కువ చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే